సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం గుండ్ల సింగారంలో తల్లికే తల్లిగా సేవలు చేస్తున్న రిజ్వానా పరిస్థితి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తల్లి అనారోగ్యానికి గురి కావడం, తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఓవైపు బడికి వెళ్తూనే మరోవైపు కన్న తల్లికి పసి వయసులోనే సేవ చేస్తోంది చిన్నారి రిజ్వానా. ఇందిరమ్మ ఇళ్ల సర్వే కోసం వచ్చిన అధికారులు రిజ్వానా కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయారు. విషయం మీడియాలో రావడంతో విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సలీమాను ఆదుకోవాలని జిల్లా అధికారుల్ని రేవంత్ రెడ్డి ఆదేశించారు. తక్షణమే ఆమెకు తగిన వైద్య సహాయం అందించడంతో పాటు దివ్యాంగుల పెన్షన్ ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వాలని సీఎం సూచించారు. వంట చేసుకుని తినే పరిస్థితి లేకపోవడం, ఆ చిన్నారే వంట చేయాల్సి రావడంతో ఆమెకు భోజన సదుపాయం కూడా కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ రిజ్వానా అనే పాప మా స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. తను చాలా దీనమైన స్థితిలో ఉందండి. తల్లి పరిస్థితి ఏం బాగోలేదు. ప్రతిరోజు కూడా ఈ పాప వాళ్ళ అమ్మకు సేవలు చేసుకొని బడికి రావాల్సి వస్తుంది. మధ్యాహ్నం వెళ్ళి ఒకసారి వాళ్ళ అమ్మని చూసుకొని వస్తుంది. ఏ ఆధారం లేదు. తన బాల్యాన్ని కూడా కోల్పోతుంది. తనకు ఒక అన్న మాత్రమే ఉన్నాడు, అతడు కూడా చిన్నవాడే. కాబట్టి వీళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దాతలు ఎవరైనా, ప్రభుత్వం కానీ ఈ పాపకు చేయవలసిన సహాయం ఏమైనా ఉంటే చేయగలరని మా పాఠశాల తరఫు నుంచి కోరుకుంటున్నామండి.